హలో అండి. మనం ఇదివరకు దాదాపుగా డైరీ ఫామ్ రంగంలో గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో గొర్రెల పెంపకం ద్వారా ఒక యువకుడు, దాదాపుగా 25 సంవత్సరాల లోపు యువకుడు అక్షరాల నెలకు 70,000 నుండి 80,000 వరకు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి తను 7-8 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్టు మనకు ఈ వీడియోలో తెలపడం జరిగింది. తనతో పాటు తన ఇద్దరు అన్నదమ్ములు కలిసి దాదాపుగా 400 నుండి 500 గొర్రెల వరకు వాళ్ళు పెంచి బయట తిప్పుతూ పెంచి వాటి ద్వారా వచ్చిన పిల్లలను సంవత్సరానికి ఒకసారి అమ్మడం ద్వారా దాదాపుగా 7 లక్షల నుండి 8 లక్షల వరకు ఆదాయాన్ని వాళ్ళు పొందడం జరుగుతుందని ఈ యువకుడు మనతో తెలియజేయడం జరిగింది. ఈ 400 గొర్రెలను ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏ రకంగా చూసుకుంటున్నారు, వీరు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఏ రకంగా వెళ్తున్నారు, అలాగే వాటి ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్న వాటికి అయ్యే ఖర్చులు, అలాగే వాళ్ళకి మిగిలే ఆదాయము మనం మొత్తం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ యొక్క వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ యొక్క యువకుడు చెప్పిన మాటలు మనం పూర్తిగా వినబోతున్నాం. దయచేసి మీరు ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకవేళ స్కిప్ చేసి చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఆ యువకుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు. సో ఖచ్చితంగా వీడియోను మీరు మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ యువకుడు చెప్పిన మాటలు అనేవి మీకు పూర్తిగా వినిపిస్తాయి. చాలామంది వీడియోను స్కిప్ చేసుకుంటూ అక్కడక్కడ చూస్తే అతను చెప్పిన మాటలు మీకు ఆ రైతు కానీ మనం ఇదివరకు చేసిన వీడియోలో కూడా చాలామంది అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వీడియోలు చూస్తున్నారు. వాటి వల్ల మీరు చూసిన వాటి ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తే మీకు ఏంటిదంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ రైతు కానీ వాళ్ళు చెప్పే మాటలు మనకు ఇప్పుడు ఈ వీడియోలో ఆ యువకుడు చెప్పే మాటలు పూర్తిగా మీకు ఒక క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మనం అడిగే క్వశ్చన్లు, వాళ్ళు ఇచ్చే సమాధానాలు మధ్యలో మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కావు. సో మొదటి నుండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోను ఎవరికైనా మీరు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోను మీరు చూసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేస్తే ఈ యొక్క యువకుడి ఆ గొర్రెల పెంపకం అనేది ఎవరైతే గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. తమ్ముడి పేరు లోక్యా. ఎక్కడి ప్రాంతం? మహబూబ్నగర్, హైదరాబాద్. మహబూబ్ నగర్. జిల్లా ఏంటిది? నారాయణపేట జిల్లా, కొత్తగా వెళ్ళింది. నారాయణపేట జిల్లా కొత్తగా. ఓకే. ఇప్పుడు ఇవి మొత్తం నీయేనా? మొత్తం నావేనా. ఎన్ని గొర్రెలు ఉంటాయి మొత్తం? 500 ఉంటాయి. 500. నువ్వు చదువుకోలేదా? చదువుకునే మళ్ళీ తర్వాత తినకాడ వచ్చిన ఒక 5 వరకు చదివి మొత్తం ఎప్పటికీ ఇవే 5 చదువుకున్నావు. తర్వాత మీకు చదువుకోవాలనిపించలేదా మరి? ఇక అనిపించింది కానీ ఇక చదువుకునే మొత్తం ఇటు వచ్చినాయి. అంటే ఇంట్లో వాళ్ళు చదివిపోలేదా? చదువు పోన్నారు కానీ నేనే పోగొట్టి ఇటు వచ్చినాయి. మీకు చదువు ఇంట్రెస్ట్ లేదు, దానిలో ఇటు వచ్చినాయి. అంటే మీకు అంతకుముందు ఇంట్లో ఉంటుండేనా? సొంత కూడా ఇంట్లో ఉంటుండే. వీటిని చిన్నప్పటి నుంచి చూసుకుంటా నీకు ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు 500 ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మొత్తం 500. ఈ 500 అంటే మొత్తం నీయేనా? అంటే ఇద్దరు ఉన్నాయి. మా అన్న ఉన్నాయి, మీరే ఇద్దరు అన్నదమ్ములు కలిసి 500 గొర్రెలు పెంచుతారు. ఇప్పుడు ఇలా
మగ గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆడగొర్రెలు ఎన్ని ఉన్నాయి? అంటే మొత్తం మొగ అంటే ఒక 10-20 ఉంటాయి, మొత్తం ఆడే 10-20 మగ గొర్రెలు, మిగతా అన్ని ఆడగొర్రెలు. ఆడే. అంటే వీటిని ఇట్లా ఎన్ని రోజులు వేస్తారు, ఎన్ని నెలలు వేస్తారు? ఇక మేము ఉన్న రోజులు దాని పెంచుకుంటూనే ఉంటాం మేము అంటే అమ్ముడు అనేది ఎప్పుడు ఒకసారి అమ్ముతారు? ఒకటి అమ్ముతాయి, ముసలి నడవలేని ఒకటి అమ్ముతాయి అంతే. అంటే మీకు ఎట్లా మరి ఇప్పుడు మీరు అమ్మకుండా వీటిని పెంచి మీకు ఇంట్లో ఆదాయం ఎట్లా వస్తుంది? ఇక దాని పిల్లలు ఉంటాయి కదా, దానిలో కమ్మిన డబ్బులే ఇక. ఓకే, పిల్లలు అమ్ముతారు అన్నట్టు. దాని వేసిన పిల్లలు. పిల్లలు ఎన్ని అవుతాయి దాదాపుగా అంటే ఒక నెలకు? నెలకు కానీ సంవత్సరంకి అయితే ఒక 8 లక్షలు 7 లక్షలు అట్లా వస్తుంది సంవత్సరం లోపల. పిల్లలు అమ్మితే 8 లక్షల దాకా వస్తాయి. ఆ 8 లక్షలు మీకే అన్నట్టు? మాకే. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అమ్ముతారా, లేకుంటే 6 నెలలకు ఒకసారి మీకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా అమ్ముకుంటారా? ఇంకా అవసరం ఉన్నప్పుడు అంటే ఒకటి 2 అమ్ముకుంటాం, అన్నీ అమ్ముకోము. ఇక సంవత్సరం ఒకసారి అమ్ముతాం, ఒక 50-70 పిల్లలు అమ్ముతాం. ఎక్కడ అమ్ముతారు? అంటే ఎవరైనా అమ్ముతాం, కట్టుకోలు వస్తారుగా పెద్ద పెద్ద కట్టుకోలు, వాళ్ళకే అమ్ముతాయి. ఒకటి 10,000 అట్లా అమ్ముతాం సంవత్సరానికి ఒకసారి. సంవత్సరం ఒకసారి 10,000కు ఎంత పిల్ల అమ్ముతారు? ఎన్ని నెలల పిల్ల అమ్ముతారు? 6 నెలల పిల్ల. 6 నెలల పిల్ల 10,000కి అమ్ముతారు. ఇప్పుడు ఒక 6 నెలల పిల్లను మీరు పెంచాలంటే మీరు దాదాపుగా బయటనే తింపుతారు కాబట్టి మీకు ఖర్చు కూడా ఏమి ఉండదు. ఏముండదు, ఉండదు ఖర్చు. బియ్యం కూరగాయలు అన్నాక ఖర్చు అవుతానే ఉంటాయి. నేను అనేది వీటిని పెంచడానికి అవుతాయి. దానా ఖర్చు ఏమన్నా అవుతాయా? అవుతాయి. దానికి మందులు పెట్టాలి, మొత్తం పెట్టాలి, దానికి ఇంజక్షన్ చేయాలి, కాలు వీలు నొప్పి అయితే దాన్ని చేయాలి. ఇప్పుడు ఇంజక్షన్లకు మందులకు కలిపి ఇప్పుడు ఇలా 500 ఉన్నాయి. 500ల్లో మీకు నెలకి ఎంత ఖర్చు వస్తుంది? అంటే నెల అర్థం రాదు కానీ దానికి జగీరాలు తాగితే చేస్తాం. ఓకే, ఒక జ్వరాలు అప్పుడే వేస్తారు. నార్మల్ టైంలో మాత్రం మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. అంటే జ్వరాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? సీజన్ బట్టా? సీజన్ బట్టి. అంటే ఒక ప్రతి నెల వస్తాయా, ఎప్పుడో ఒకసారి వస్తాయా? ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఎప్పుడో ఒకసారి వచ్చి పోతూ ఉంటాయి. మనసులో కూడా నెల ఒకసారి 2 నెలలకు ఒకసారి ఎట్లా వస్తాయి, దానిలో కూడా అట్లా వస్తాయి. ఇంజక్షన్ మీరు వేసుకుంటారా, డాక్టర్ వస్తారు? మేమే వేస్తాం దానికి. మీరే వేసుకుంటారు? డాక్టర్ ఏమో అసలు మేమే వేసుకుంటాం. మొత్తం తెలుసా అన్నట్టు నీకు? మొత్తం తెలుసు, ఏమేమి వస్తాయి ఏమి అన్నీ. గొర్రెలకు వచ్చే రోగాలు మొత్తం తెలుసు మాకు. ఏమొస్తాయి చెప్పు ఒకసారి గొర్రెలకు? దానికి మూత్రం, కాలు పాకే రోగం, ఇంకా సొనుకు రోగాలు, అవి పుట్టిన పిల్లలకేమో సొరుగుటు రోగాలు అయితే అంతే. ఇంకా ఎట్లా వస్తాయి అవి? అవి చిన్నపిల్లలు ఎక్కువ పాలు తాగిన బట్టి ఇంకా దానికి రోగాలు అయితే, దానికంటే ఇంకా ఒక్కొక్కసారి మేత లేక ఒకసారి ఒక 2-3 రోజులు వాన పడతాయిగా, ఆ టైప్ వస్తాయి. ఇక 2-3 సార్లు వాన పడితే ఇంకా ఆ టైప్లో ఇంకా వస్తూ ఉంటాయి 1-2. దానికి అప్పుడప్పుడే ఇంజక్షన్ చేసుకుంటుంటాం. ఇంజక్షన్ ఎట్లా ఎన్ని ఇస్తారు? ఒక్కొక్క దానికి 3-4 ఇంజక్షన్ చేస్తాం. 3-4 వేస్తే తగ్గిపోతుంది. ఇప్పుడు అది ఏమన్నా అంటువ్యాధి లెక్క ఒక్కదానికి వస్తే మిగతా వాటికి వచ్చే అవకాశం ఉంటుందా? దాని అదృష్టం ఇంకా, అది మన చేతిలో ఏం లేదు, దాని అదృష్టం ఇంకా. అంటే బలం ఉన్నది తట్టుకుంటుంది, బలం లేకుంటే అంటుకుంటుంది అంతే. ఇప్పుడు వాటికి రోగాలు వచ్చినప్పుడు మీరు నార్మల్ వాటిని కూడా వాటి దగ్గరనే ఉంచుతారా, లేకుంటే ఎటన్నా దూరం పెడతారా? వాటి దగ్గర ఉంచుతాం. వాటి దగ్గర దూరం ఉండదు. ఇప్పుడు మనకి కాళ్ళు కూడా ఇట్లా కుంటుకుంటా నడుస్తాయి, అది దాన్ని ఏమంటారు రోగం? కాలు నొప్పి రోగం అంటారు. కాలు నొప్పి రోగం. అది ఎప్పుడు వస్తుంది ఎక్కువ? అది ఎక్కువ నీళ్ళు మళ్ళీ ఆడతాయి, ఆ టైంలో ఎక్కువ నొప్పి వస్తాయి అంతే. అంటే దేని కారణంగా రావచ్చు? నీళ్ళ ఇప్పుడు బురదలో మనం కాలు పెడితే అప్పుడు కాలు పెట్టి జాడితాయి మనకి, అట్లా దానికి. ఓకే, దానికి సంబంధించి ఇంజక్షన్లు ఇస్తారా? దానికి సంబంధించి ఇంజక్షన్లు వేస్తాం, మందు కూడా ఇస్తాం, దానికి టాబ్లెట్లు కూడా ఉంటాయి, కూడా ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఎక్కువ రోగం వచ్చి చనిపోయిన ఉంటే ఏమన్నా అట్లా? ఒక సంవత్సరం ఒక 4-5 చచ్చిపోతాయి అంతే, రోగాలు వచ్చాయి అంతే. సంవత్సరానికి ఓన్లీ 4-5 మాత్రమే చచ్చిపోతాయి, మిగతా అన్ని బ్రతుకుతాయి అన్నట్టు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నాది 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా నువ్వు బయట తిరిగబట్టి? ఇలా 6 అవుతుంది. ఇది అయితే 6 సంవత్సరాలా? అంటే 14 ఏళ్ళ పిల్లవాడు అప్పంచెల్లి నువ్వు ఇదే? మా అమ్మాయి నాన్న ఎట్టుకాడ ఉంటారు అంటే నేను వచ్చినాయి కదా. మరి ఎట్లా బాగానే ఉంది, సంతోషం అనిపిస్తుంది వీటితో? వర్షం ఉన్నప్పుడు ఒకటి ఇబ్బంది, వర్షం దాదాపుగా ఇప్పుడు
పిల్లల్ని అమ్మితే దాదాపుగా సంవత్సరానికి 8 లక్షలు వస్తాయి అన్నావు. 8 వస్తాయి. 8 లక్షలు వస్తాయి. 8 లక్షలు దాదాపు ఒక 60-70 దాకా నెలకు అన్నట్టు. మీ ఇద్దరు కలిపి 60-70 దాకా మీరు ఎప్పుడైనా లెక్కలేదు ఇట్లా 40-70 వేలు అట్లా 50,000 ఇప్పుడు ఒకసారి అన్నంలో ఒకసారి వేసుకోవడం లేవటం లేదు ఇక లేదు. ఏం చేస్తారు డబ్బులన్నీ? ఇక అప్పు ఉంటే అప్పు కట్టుకుంటాం. ఇక ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నాలే. ఇక పొలం ఒక 2 ఎకరాలు ఉంది, మరి ఇంకెక్కువ తీసుకున్నాలా అనుకున్నాం అంతే. ఇప్పుడు ఫస్ట్ మీకు ఎన్ని ఉండే గొర్రెలు? ఫస్ట్ ఇక మా తాతలు ఉన్న కాపు నుంచి ఒక 100-200 అట్లే. మా నాన్న అంతే ఇంకా ఎక్కువ చేసుకుంటూ మేము వచ్చినాక ఇంకొక 100 పెరిగినాయి. ఫస్ట్ మా నేలలో కాసేది ఒక 300 పైన ఉండే అప్పుడు. నువ్వు వచ్చినాక 100 పెరిగినాయి. అంటే అంతకుముందు 300 ఉంటే ఇప్పుడు మీరు 400 చేసారు అన్నట్టు. అన్న అంటే సొంతనన్నా? సొంత. అన్న కూడా చదువుకోలేదేం? అన్న చదువుకొని ఫస్ట్ అన్న వచ్చినాక మళ్ళీ తర్వాత నేను వచ్చింది. అన్న ఎంత చదువుకున్నాడు? అన్న 9 దాకా చదువుకున్నాడు. 9 దాకా చదువుకున్నాడు. నువ్వు 5-6 దాకా చదువుకున్నావు? 5-6 దాకా చదువుకున్నావు. 5-6 దాకా చదువుకున్నావు. కానీ ఇప్పుడు కొన్ని కింద జీతం ఉంటే నీకు 15-20 వేల కంటే ఎక్కువ ఇయ్యాడు. ఇప్పుడు నువ్వు సొంతంగా 50-60 వేల దాకా సంవత్సరానికి 20-2 లక్షలు ఇస్తారు సంవత్సరం. నేను ఇప్పుడు జీతాన్ని పెట్టుకుంటే 2 లక్షలు ఇవ్వాలి. కానీ మీరు ఇప్పుడు సొంతంగా 8 లక్షలు సంపాదిస్తారు. మళ్ళీ ఇంకో జీతాన్ని చూస్తున్నాను, ఎవరు దొరకట్లేదు. దొరికితే పెట్టుకున్నాను. ఎవరి కోసం చూడండి, మీకు ఇవ్వడం లేదు. ఇప్పుడు వర్క్ ఉంటే ఎంత ఇస్తారు? 2 పైన 2 లక్షలా? 2 లక్షలు. మళ్ళీ బట్టలు తిండి అన్ని మొత్తం ఏమైనా కానీ ఇక్కడికి వచ్చినా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం మేమే చూసుకున్నాలి. అవసరం లేదు మళ్ళీ మొత్తం. నువ్వు ఈ 500 ఇప్పుడు మీ అన్న లేడంటున్నావు. ఆయన ఇప్పుడు అంటే బయటికి వెళ్ళిండు కదా, బయటికి వెళ్ళి వస్తాడు. అంటే ఇప్పుడు 500 మీ అన్న లేకున్నా కానీ నువ్వు సొంతంగా 1 గంట 2 గంటలు అయితే తిప్పేస్తావు. అంటే ఇవి ఎటన్నా పోతే అని భయం లేదా నీకు? పోతే భయం ఉంటుంది కానీ చూసుకుంటూ ఉంటాం అన్నీ. ఇంకా అలవాటు అయిపోయింది అన్నట్టు. అలవాటు అయిపోయింది. ఎటు పోతే మొత్తం చూసుకుంటాం. అంటే ఇప్పుడు నీకు ఈ మొత్తం 500 గొర్రెలల్లా 500 గొర్రెలల్లా నీకు ఇందులో ఏమన్నా ఇప్పుడు రోగం వచ్చి అటువంటి కాలు వ్యాపి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే ఏం లేవు. వచ్చినప్పుడు వస్తాయి దానికి. మనుషులకు జ్వరాలు వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది కదా, దానికి అట్లా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పిల్లలు అమ్ముతా అంటున్నావు, సంవత్సరానికి ఒకసారి అమ్ముతారు. 10,000కు పిల్ల అమ్ముతా అంటున్నారు. ఎన్ని కేజీలు వస్తుంది అది? అది వస్తుంది ఇక కేజీలే కాబట్టి 10 పైన వస్తుంది. 10 కేజీలకు 10,000కు అమ్ముతారా? అంటే నీకు 6 నెలలు పెంచుతావా? అది సంవత్సరమా? 6 నెలలు పెంచుతాం. 6 నెలలు పెంచితే 10 కిలోలు వస్తుందా పిల్ల? ఇంకెక్కువ రావచ్చు ఒకటి. అంటే 12 దాకా వస్తాయి అనుకో. సపోజ్ 12 కేజీల పిల్ల వచ్చేసి నువ్వు 10,000కు 8-10,000 మధ్యలో అమ్ముతావు కావచ్చు. అంతేనా? అంటే ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చి కొనుక్కపోతారా, మార్కెట్కి వెళ్తారా? వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు. పిల్లలు ఉన్నాయి మా అక్కడ మీకు కావాలంటే వాళ్ళకి అవసరం ఉంటే వస్తారు. డబ్బులు ఇస్తారా? మంచిగానే డబ్బులు ఇస్తారు. ఏమైనా మోసం ఇల్లు చేస్తారా? మోసం చేయరు. ఇన్ని పిల్లలు పట్టుకొని వాడు ఎట్లా మోసం చేస్తారు? అంటే ఇప్పుడు మీరు మరి ఇక్కడ ఇట్లా మీరు ఇంటికి వచ్చామకంటే మార్కెట్కి పోతే ఎక్కువ వస్తాయని ఇప్పుడు అనిపించిందా? మార్కెట్లో పోరు మొత్తానికి. మీకంటే టైం కూడా కుదిరేది కావచ్చు. ఇప్పుడు ఎలా ఉంది మరి నీకు? ఇంకా వీటితోనే జీవితం ఇప్పుడైతే బాగుంది. రంగారంగ ఎట్లయితే ఎప్పటికీ ఉంటుందిలే. ఇక మనకు గొర్రెలు బర్రెలు ఆవులు ఇవి అనేది కంపల్సరీ రైతులు ఒక భాగం కంపల్సరీ ఉంటాయి. అవి ఎటు పోవు. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా అంటే నీ వయసు వాళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాల వయసు అంటున్నావు. నీ వయసు వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇటువంటి గొర్రెలను పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు. వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకొచ్చుకుంటే ఫస్ట్ నువ్వు ఏం చెప్తావు వాళ్ళకు? వాళ్ళకి నచ్చితే వాళ్ళు కాసుకుంటారు, లేకుంటే లేదు. వాళ్ళు కూడా అమ్ముకుంటారు. అంటే ఎట్లా వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నీకంటే కొంచెం అవగాహన ఉంది. పూర్తి అవగాహన లేని వాళ్ళు ఒక సపోజ్ నీ అంత వయసు ఉన్న ఒక అబ్బాయి తీసుకొస్తాడు. ఆ అబ్బాయి ఎట్లా చూసుకోవాలి వీటిని? ఓన్ ఇష్టం బట్టి అర్థం ఉంటుంది అది. అంటే నేను అనేది ఇప్పుడు నీకు కొంచెం అవగాహన ఉంది కదా, కొత్తగా తీసుకొస్తే వాళ్ళు ఎట్లా చూసుకుంటే మంచిగా లాభాలు ఉంటాయి అని అంటున్నా. లాభాలా? మనీ దాని రోగాలు రాకుండా చూసుకున్నా, మేత మంచి మేపాలి దాని అంతే. ఇక మందులు మంచి పెట్టుకున్నాను అంతే. సరే, ఓకే, మంచిది.